स्वर्णोदयदीप्तिम् अखिलभुवनचैतन्यप्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాగునూరి సూర్యనారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మా మొదటి ధర్మ సందేహం ఏంటంటే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఎవరితో అన్నారు? దీని అర్థం ఏమిటి? జనని కన్న తల్లి, జన్మభూమి జన్మించినటువంటి స్థలం, ఈ రెండు స్వర్గం కంటే కూడా గొప్పవి అనేటటువంటి భావనతో ఈ అనుష్టుపు ఛందస్సులో ఉండే శ్లోకపాదాన్ని చూచి శ్రీరామాయణంలో ఈ శ్లోకపాదం ఉన్నది అని పలువురు వివరిస్తూ ఉంటారు. శ్రీరామాయణంలో లక్ష్మణుడు రామచంద్రమూర్తితో లంకానగర శోభను వర్ణిస్తూ ఈ లంకానగరం బంగారు గోడలతో, అభేద్యమైన ప్రాకారాలతో, కాంతిని వెలువరించేటటువంటి రత్నములతో దేదీప్యమానంగా జగజ్జేగీయమానంగా వెలిగిపోతూ కాంతులీనుతూ ఎంత మనోహరంగా ఉన్నది, ఇంతకంటే విలువైనది మరి ఇంకేదైనా ఉంటుందా అని ప్రశ్నించగా రామచంద్రమూర్తి ఈ శ్లోకపాదం అన్నట్లుగా వాల్మీకి రామాయణంలో ఈ శ్లోకపాదం ఉన్నట్లుగా అనేకులు అంటూ ఉంటారు. అట్లుగా అన్న పదం ఎందుకు వినియోగించవలసి వచ్చింది అంటే, శ్రీరామాయణంలో ఈ శ్లోకపాదం లేదు, అథర్వణ వేదంలో ఈ శ్లోకపాదం ఉన్నది అని పరిశోధకులు వెలువరించి ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా, ఏ ఆలోచన చేసినా పుట్టిన ఊరు, కన్న తల్లిదండ్రులు, కట్టుకున్న భర్త లేక భార్య, కన్న సంతానం, నమ్మిన దైవం, ఈ ఐదింటిని మరచి బ్రతికేటటువంటి వాడు కృతజ్ఞుడు, భూమికి భారం అని మట్టుకు శ్రీరామాయణం వర్ణిస్తుంది. ఎక్కడ ఏ మంచి విషయం కనిపించినా అది రామచంద్రమూర్తి బోధించినటువంటి బోధ, ఎక్కడ ఏ మంచి మార్గం కనిపించినా ఆ మార్గం మనం భారతం ద్వారా స్వీకరించాం, ఎక్కడ ఏ మంచి ఆత్మబోధ శబ్దజాలం ధ్వనించినా భాగవతమే మనకు తెలియజేస్తుంది అనేటటువంటి అపురూపమైన విశ్వాసంతో అనుష్టుపు ఛందస్సులో ఉంది కనుక ఈ శ్లోకపాదాన్ని శ్రీరామాయణాత్మకంగా పలువురు ఉదహరిస్తూ ఉంటారు. అపిస్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఆ శ్లోకానికి పూర్వ రూపం కూడా ఇలా అదే ఛందస్సులో కొందరు అజ్ఞాత కవులు పూర్తి చేసి ఉన్నారు. అపిస్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని ఈ శ్లోకానికి పూర్తి రూపం. కానీ ఈ శ్లోకంలోని రెండవ పాదం అథర్వణ వేదంలో ఉంది. ఇది సమాధానం. గురుగారికి మరో సందేహం, తాంబూలం సేవించే సమయంలో తమలపాకు తొడిమ చివర్లు ఎందుకు తొలగించాలి? మనం ఈ మధ్యకాలంలో సాహిత్యం గురించి, సాహిత్య ప్రక్రియల గురించి కూడా సందర్భోచితంగా మాట్లాడుకుంటూ వస్తున్నాం. అందులో ఒక ప్రక్రియ పేరు వ్యాసం. వ్యాసం ఒక ప్రక్రియ. ఈ వ్యాసం అనే ప్రక్రియలో సాక్షి అనే పేరిట పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు అనే మహానుభావుడు సంపుటాలనే వెలువరించి ఉన్నారు. అనేక ఉపన్యాసాలను వ్యాసాల రూపంలో వెలువరించి ఉన్నారు. జంఘాల శాస్త్రి అనే ఒక పాత్రను సృష్టించి ఆ పాత్ర ద్వారా వ్యాసాల రూపంలో ఉపన్యాసాల వలె వెలువరించిన అనేకములలో ఒక వ్యాసం పేరు తాంబూల సేవనం, తమలపాకు వేసుకోవడం. తమలపాకు వేసుకోవడం గురించినటువంటి కథనం ఇంత ఉంటుందా అంటే ఎంతో ఉంటుంది అని ఈ వ్యాసం వివరిస్తుంది. తాంబూలం సేవించడం శాస్త్రబద్ధం, సేవనం స్వీకరించడం. తాంబూలం తమలపాకులు వేసుకునే సమయంలో తొడిమలు త్రుంచాలి, ఈనెలు తీయాలి, కూర్చొని తమలపాకు వేసుకోవాలి. ధర్మశాస్త్ర ప్రమాణాలలో తాంబూల సేవనం అనే విధానాన్ని మనం గమనించినట్లయితే శ్రాద్ధం, ఆబ్దికం, మాసికం, పితృకార్యం ఈ సందర్భాలలో తమలపాకులను కట్టి సిద్ధంగా ఉంచితే
బంధువులు వెళ్ళి వస్తామండి అని చెప్పకుండా సాభిప్రాయంగా చూచి తాంబూలం స్వీకరిస్తున్నారు, వెళ్ళిపోతారు అని అర్థం. వివాహాలు, ఉపనయనాలు, గృహప్రవేశాలు, సమస్త శుభ సందర్భాలలో తమలపాకులను విడివిడిగా అందించాలి, కట్టి సిద్ధంగా ఇవ్వకూడదు. ఈ సమయంలో బంధువులు తమలపాకులు స్వీకరించి తొడిమలు తీసి సున్నము రాచి కాచు వేసి ఆ పైన 21 పదార్థాలను తాంబూల సేవనంలో వారు వివరిస్తారు. అందులో వెయ్యాలి. జవ్వాజి, పునుగు, కస్తూరి, కొబ్బరికోరు, లవంగములు, ఏలకులు, అనేకములు 21 వస్తువులు అవన్నీ కూడా అందులో వేసి తమలపాకులు కూడా 3, 5, 7, 9 వేసుకోవాలి. కృష్ణదేవరాయల వారు 21 ఆకుల బొత్తిని స్వీకరించేవారు. అవి 3 సార్లు అంటే 60 ఆకులను తినేవాడు ఆయన అంటూ రాయవాచకంలో ఉన్నది అని బోధిస్తాడు ఆ వ్యాసంలో వారు. గమనిస్తే తమలపాకుల ప్రస్తావన శ్రీరామాయణంలో కూడా కానవస్తుంది. సీతాదేవిని సందర్శనం చేసిన అనంతరం తిరిగి వచ్చిన ఆంజనేయుడిని చూచి విజయోత్సాహంతో జాంబవంతుడు అక్కడే ఉన్నటువంటి కనిపించేటటువంటి చెట్లు తీగలలో తమలపాకుల తీగ ఒకటి గ్రహించి మాలిక వలె సిద్ధం చేసి ఆంజనేయ స్వామి వారి గళసీమలో అలంకరించినట్టుగా శ్రీరామాయణ వర్ణన. తమలపాకుకు నాగవల్లి అని పేరు. తమలపాకులో ఉండేటటువంటి విషతుల్య పదార్థం అంతా కూడా హెనాటనిస్ లాంటి పదార్థం తొడిమలలో చేరి ఉంటుంది. కనుక ఈ సర్పరూపంలో ఉండే ఆ నాగవల్లి పేరుతో ఉండే తమలపాకులో సర్పంలో ఏ విధంగానైతే నాలిక చివరల కోరల చివరలలో ఆ విషం ఉంటుందో అదేవిధంగా ఈ తమలపాకులలో చివరలలో కూడా ఉంటుంది. కనుక తొడిమ తీసేయాలి. కూర్చొని అలా తొడపైన తమలపాకు బోర్లా ఎంచి పెట్టుకొని ఆ పైన సున్నం రాచి అయితే అక్క ఏమిటి అక్క మీ అబ్బాయికి వివాహం కుదరలేదా, ఇంకా మా మరదలుంది, మా మేనకోడలుంది, మా చెల్లెలుంది, మా వరస ఉంది అని ముచ్చట్లు చెబుతూ కబుర్లు చెబుతూ తమలపాకులు బంధువులు వేసుకోవడం ఒక సంప్రదాయం, ఒక వేడుక, ఒక ఆచారం, ఒక ఆనందకరమైన మధురమైనటువంటి సందర్భం. శుభకార్యాలలో విడివిడిగా ఇవ్వాలి, అశుభకార్యాలలో కట్టి ఇవ్వాలి. తొడిమల చివరలలో హెనాటనిస్ వంటి విష పదార్థం ఉంటుంది కనుక తొలగించాలి. ఇది విజ్ఞానం, సంప్రదాయం, ధర్మం. పంచవిధ సూతకాలు అంటే ఏమిటో తెలియజేస్తారా? సూతకము అంటే స్పృశించకూడని అంశం అని అర్థం. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తాకరాదు. కొన్ని అపురూపమైన సందర్భాలలో ఒకరిని మరొకరు తాకరాదు. నిజానికి ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని మరొక వ్యక్తి అనవసరంగా అహేతుకంగా స్పృశించరాదు, తాకరాదు అని శాస్త్ర ప్రమాణం. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తాకితే ఆ తాకడం ద్వారా ఈ వ్యక్తి యొక్క సమస్త గుణాలు ఆ వ్యక్తికి చేరతాయి అని కూడా విశ్వాసం. అదేదో ఒక సినిమాలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఇలా తాకగానే ఈ వ్యక్తి గుణగణాలు, ఆలోచనలు ఆ వ్యక్తికి తెలిసిపోతాయి అని మనం గమనిస్తూ ఉంటాం. అదేవిధంగా మనం భౌతికంగా కూడా గమనిస్తే ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తాకగానే ఆ వ్యక్తి మనసులో ఉండేటటువంటి ఊహలు దురూహల, సద్ ఊహల, మంచి ఆలోచనతో ఉన్నాడా, చెడు ఊహలు చేస్తున్నాడా అనే విషయాలు ఎదుటివారికి క్షణంలో స్ఫురిస్తాయి. ఇది నిజం, ఇది వాస్తవం. ఈ పంచ సంబంధంగా చెప్పబడ్డ సూతకములలో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి తాకరాదు అని చెప్పే నియమాలలో మొదటిది జాతా శౌచము. ఇంటిలో ఎవరైనా పుడితే 10 రోజుల పాటు పురిటి మైల అన్న పేరిట ఒకరు మరొకరిని తాకరాదు. రెండవది మరణ ఆశౌచము. ఎవరైనా మరణించినట్లయితే 10 దినములు 10 రోజులు స్పృశించరాదు. మూడవది మాసిక నియమము. రజో దర్శన సందర్భాలలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఆ నియమంతో ఉన్న కారణం చేత తాకరాదు. అందువలన ఆ నియమంలో ఉన్న వారికే వ్యాధులు కలిగే ప్రమాదం ఉంది. నాలుగవది రోగసూతకం. ఎవరైనా వ్యాధితో ఉన్నప్పుడు అలాంటి వారిని ఇతరులు స్పృశించరాదు. కరోనా వ్యాధి వచ్చిన తర్వాత అందరికీ ఈ 4వ సూతకం అంటే ఏంటో అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది. ఐదవది శ్మశాన సూతకం. ఎక్కడైతే మరణించిన వ్యక్తి శరీరాన్ని దహనం చేస్తున్నారో ఆ ప్రాంతానికి వెళ్ళి వచ్చిన వారిని సూక్ష్మ క్రిములు ఆవరించి ఉంటాయి కనుక
స్నానం చేసే వరకు శుద్ధి కలగదు, వారిని ఇతరులు స్పృశించరాదు. ఈ 5తో పాటుగా మరి ఒకటి కూడా ఉంది. గ్రహణాలు ఏర్పడితే ఆ గ్రహణ సమయం కూడా లోకానికి ఆశౌచము సూతకము కనుక ఆ సమయంలో కూడా ఒకరిని మరి ఒకరు స్పృశించరాదు. తాకితే వ్యాధులు వస్తాయి అని మనకు కరోనా చెప్పే వరకు తెలియలేదు. ఏనాడో ఈ విషయం తెలిసిన సనాతన విజ్ఞానం ధర్మశాస్త్రాల ద్వారా అహేతుకంగా అనవసరంగా ఒకరిని మరి ఒకరు తాకరాదు అనే నియమాన్ని ఇలా శాస్త్రబద్ధంగా పంచసూతకముల పేరిట వివరించింది. ఇది ధర్మం. గురువుగారు, పండుగలు పర్వదినాలలో దైవానికి మనం పానకం వడపప్పుని నివేదన చేసి దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాం కదా, ఇందులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? అమ్మా, ఈ పండుగలు పర్వాలలో అనేక పదార్థాలను మనం నివేదన చేస్తూ ఉంటాం. ఇందులో ఘృతపక్వము, పయఃపక్వము, తైలపక్వము వివిధ రూపాలలో ఈ పదార్థాలను సిద్ధం చేస్తూ ఉంటాం. ఏ విధంగా కూడా చూచినా భక్ష్య భోజ్య చోహ్య లేహ్య పాయసములు 5 రూపాలలో ఈ పదార్థాలను పచనం చేసి అంటే వంట చేసి, ఏదైనా పదార్థం పప్పులో వేస్తే పప్పు, ఉడకబెడితే కూర అని ఆధునికంగా 2 మార్గాలు మహిళలంతా కనుక్కుంటున్నారు. ఇవి కాకుండా మరో మార్గం కూడా ఉంది. నానపెట్టడం. పెసరపప్పు, శనగపప్పు వీటిని నానపెడతారు. అందువల్ల నీటి తడి ఉనికి కారణంగా ఆ పదార్థంలో ఉన్న ప్రాణశక్తి రెట్టింపు అవుతుంది. ఇది వడపప్పు. ఇందులో పెసరపప్పు బుద్ధిడి కారకంగా వచ్చే ఊహకు ఆది అవుతుంది. రెండవది పానకం. నీటిలో కాసింత బెల్లం ముక్క వేసి చిటికెడంత మిరియపు గింజల పొడి అందులో వేసి అలా మూత పెట్టి పెడితే బెల్లం దానంతట అదే తగిన సమయంలో కరిగితే లభించేది పానకం అవుతుంది. ఈ 2 సహజంగా లభించేటటువంటి పదార్థాలు. ద్రవం, ఘనం ఈ 2 అపారమైన దైవశక్తిని మనకు అందిస్తాయి. సహజమైన వనరులతో ఉడకబెట్టకుండా, పప్పులో వేయకుండా, పోపులో వేయకుండా, నూనె వేయకుండా, ఉప్పు వేయకుండా, రుచి మార్చకుండా. ఈ ఆవు కూడా గడ్డి తినే సమయంలో ఈరోజు గడ్డిలో కాసింత ఉప్పు ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది అని అడగదే. ఏం మాట్లాడకుండా రోజు గడ్డి తింటుంది, చక్కటి పాలు మనకిస్తుంది. మనం మటుకు పదార్థాన్ని రూపాలు మార్చి రుచుల కొద్దీ సిద్ధం చేసుకుని దేవుడికి పెడుతున్నాం అన్న వంకతో ముందరపెట్టి మళ్ళీ మనం మింగేస్తూ ఉంటాం. ప్రసాదం పేరిట స్వీకరిస్తూ ఉంటాం. నిజమైన నైవేద్యం, నిజమైన ప్రసాదం వడపప్పు, పానకం. కనుక ఎన్ని పదార్థాలు సిద్ధం చేసినా ఈ 2ంటిని రూపం చెదరకుండా సమర్పించేవి కనుక అమృతమయమైనవి అని ఆర్ష విజ్ఞానం ఆగమశాస్త్ర సూత్రాలలో చెప్పింది. ఆగమశాస్త్ర నియమాలకు అనుకూలంగా పరమాత్ముడికి ప్రీతికరంగా మనం సమర్పించేటటువంటి పదార్థం వడపప్పు, పానకం. అమృతం ఇవి. సమర్పిద్దాం, స్వీకరిద్దాం. గురుగారు, నదులలో సముద్రాలలో స్నానం ఆచరించేటప్పుడు ఎటువంటి నియమాలు వర్తిస్తాయి? అక్కడే కాదు, రోజువారీగా స్నానం చేసే సమయంలో కూడా పాటించే నియమాలు అనేకం ఉన్నాయి. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా శ్రీ గోవింద కీర్తనం. గోవిందేతి సదా స్నానం. స్నానానికి ఉపక్రమించకంటే పూర్వం సంకల్పం చేసి స్నానమహంకరిష్యే అని చెప్పి గోవింద 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 అంటూ స్నానానికి ఆరంభం చెయ్యాలి. అలాగే న నిష్ఠీవేత్ న వివసన స్నాయాత్ గుహ్యో వా ఏషో అగ్ని ఏతస్యాగ్నిరనభ్యారోహాయ. వేదం అంటేనే ధర్మం, వేదం అంటేనే జీవన విధానం. నా వివసన స్నాయాత్, వంటిపైన నూలు పోగు లేకుండా స్నానం చేయరాదు అని వేద ధర్మం బోధిస్తుంది. ఎందుకని? గుహ్యో వా ఏషో అగ్ని. దేహంలో ఒక అగ్నితత్వం ఉంది. ఈ అగ్నితత్వం కారణంగా శరీరం పైన వేసుకునేటటువంటి నీరు ప్రతిఘర్షణ చర్య, ఘర్షణ చర్య కారణంగా దేహాన్ని దగ్ధం చేసే అవకాశం ఉంటుంది. రంగు మారుతుంది, నలుపు వర్ణం వస్తుంది. శరీరానికి నలుపు ఛాయ రాకుండా ఉండాలి, వస్త్రంతో స్నానం చెయ్యాలి అంటుంది శాస్త్రం. ఇక నదీ స్నానం, సముద్ర స్నానం అన్నప్పుడు ఉత్తమంతు నదీ స్నానం
మధ్యమంతు తటాకమం. ఎన్ని ధర్మాలో, ఎన్ని శ్లోకాలో, ఎన్ని స్తోత్రాలో. భాండా స్నానం వృథాచరేత్ అని శాస్త్ర ప్రమాణం. మన ఇంట్లో బకెట్ నీటిలో మనం చేసేటటువంటి ఈ కుళాయి నీరు పట్టుకొని చేసేటటువంటి స్నానం వృథా స్నానమే అంటుంది శాస్త్రం. ప్రవహించేటటువంటి నీటిలో స్నానం చేయాలట. ఎక్కడ దొరుకుతున్నాయి? తటాకాల్లో స్నానం చేయాలట. ఎన్ని రోగాలు వస్తాయో. నదుల్లో స్నానం చేయాలట. కొత్త రోగాలు వస్తాయి. ఎందుకని? నదులకు ఇప్పుడు ప్రాజెక్టులు కట్టాంగా, నదులలో నీళ్లు ప్రవహించడం లేదుగా. ఇక సముద్రంలో అనేక నదుల సంగమం కారణంగా సముద్రం ఔషధులతో కూడుకొని ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు సముద్రంలో స్నానం చెయ్యరాదు. సముద్ర స్నానానికి పౌర్ణిమ, చతుర్దశి, అష్టమి తిథులు వేళలు ఉన్నాయి. అలాగే మిట్ట మధ్యాహ్నం సముద్ర స్నానం చెయ్యరాదు. సాయంత్రం వేళ సముద్ర స్నానం చెయ్యరాదు. సూర్యోదయం ఆరంభ సమయంలో నదీ స్నానం చెయ్యాలి. సూర్యోదయం అయిన తర్వాత తొలి జాము 9 గంటల వరకు సముద్ర స్నానం చెయ్యాలి. వేళాపాళా లేకుండా సముద్ర స్నానం చేస్తే సముద్రంలో ఉన్న అధికమైనటువంటి సాంద్రత, డెన్సిటీ అంటాం సైన్స్లో, సాంద్రత కల ఆ ఉప్పు ఖనిజ లవణాల కారణంగా చర్మానికి కొత్త వ్యాధులు వస్తాయి. చర్మరోగాలు వచ్చే ప్రమాదం ఉంది. ఫైలేరియా, బోధకాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది అంటూ సైన్స్ కూడా నిరూపించింది. కనుక అవకాశం ఉంది కదా అంటూ ఎప్పుడు పడితే అప్పుడు స్నానం చేయకూడదు. స్నానం చేయడానికి కూడా ధర్మము, శాస్త్రము ఒక మార్గాన్ని సూచించాయి. శాస్త్ర ప్రకారంగా స్నానం చేస్తే వర్చస్సు పెరుగుతుంది. శరీరానికి కలిగిన రోగాలన్నీ తొలగిపోతాయి. పంచకర్మలలో ఆయుర్వేద మార్గాన్ని అనుసరించి శరీరానికి అందించేటటువంటి పంచకర్మ చికిత్సా విధానంలో స్నానం కూడా ఒకటి. 16 విధాల స్నానాలు. మాంత్రం, భౌమం తథా అగ్నేయం వాయువ్యం దివ్యమేవచ. ఇది వైద్యశాస్త్రం, ఆరోగ్య శాస్త్రం. ఇందులో 16 విధ స్నానాలలో కనీసంగా 6 విధ స్నానాలలో ఆతప స్నానం, సూర్యకాంతితో చేసే స్నానం ఎన్నో ఉండగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ మనకు తోచినప్పుడు చేయకూడదు. సూర్యోదయ సమయంలో నదీ స్నానం, అనంతరం మొదటి జాము 9 వరకు సముద్ర స్నానం చేస్తే అది శ్రేయస్సు కలిగిస్తుంది, లేకపోతే దుఃఖం కలిగిస్తుంది అని శాస్త్ర ప్రమాణం. అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నోట్లో శని అనే సామెత వాడుకలోకి ఎలా వచ్చింది? అనంతమైన జ్ఞానాన్ని తెలుగువారు సులభంగా చెప్పారు సామెతల రూపంలో. ఏదో సామెత చెప్పినట్టు అది కూడా ఒక సామెత. ప్రతి విషయానికి ఒక కథను సిద్ధం చేసి ఆ కథను సూక్ష్మంగా ఒక సామెతలో బంధించి అన్నం పెట్టేది ఉందా లేదా ఆత్మారాముడు ఘోషిస్తున్నాడు. ఇది ఇడియమాటిక్ లాంగ్వేజ్, పారిభాషిక పదజాలం. ఏదో కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయిట, ఇది ఒక పరిభాషిక పదజాలం. కూర్చుంటే లేవలేడు, కూర కట్టలు అమ్మలేడు, కొట్టవస్తడమ్మ నాకు నవ్వొస్తుంది అని భర్త గురించి ఒక ఇల్లాలు, ఒక కథ, సామెత. తెలుగువారి సామెతలు, కథలు ఎంత బాగా ఉంటాయో. అంగట్లో అన్నీ ఉన్నా అల్లినోట్లో శని అట. అబ్బాయి పెళ్ళి కుదిరింది, అమ్మాయి వేదిక మీదికి వచ్చేసింది, నీవు సిద్ధంగా ఉన్నావు కదా, అలా మంగళసూత్రం పుచ్చుకొని అమ్మాయి మెడలో కట్టవలసింది అని అనగా ఓరకంట ఆ పెళ్లి కొడుకు ఇప్పుడు అల్లుడు కాబోతున్నాడు. అలా పక్కకు చూచి ఐరేని కుండలు పగిలినట్టున్నాయి లేదా పలకబారినట్టున్నాయి అన్నట్ట. నోరు అలా మాట్లాడకూడదు. నా శ్లీలంకి ఈర్తయే దేత ఏవ దేవత ప్రీణాతి అని వేదవాక్కు. అంతా సిద్ధంగా ఉంది, ఏదో ఒకటి అడ్డుపడింది. అలాంటి సందర్భాలలో అంగట్లో అన్నీ ఉన్నా అల్లి నోట్లో శని అని ఓ మాట మనవాడు చెబుతారు. చక్కగా కూరగాయలు కత్తిరించుకొని కుక్కర్లో బియ్యం పోసి కడిగి పెట్టి మరి ఒక బాణలిలో నూనె వేసి పోపు గింజలు ముందు పెట్టుకొని తరిగిన ఆ కూరగాయలు కడిగి శుభ్రం చేసి ఆరబెట్టుకున్నవి కూడా ఎదరబెట్టుకొని కరివేపాకు అన్నీ సిద్ధం చేసుకున్న ఇల్లాలు లైటర్ తీసుకొని అలా వెలిగించేసరికి వెలగలేదు. సిలిండర్ అయిపోయింది. సిలిండర్ రెండవది బుక్ చేయలేదు. అల్లి నోట్ల శని అంటే ఇలా ఉంటుంది అన్నట్లుగా మన వాళ్ళు చెబుతూ ఉంటారు. అన్నీ బాగున్నాయి,
సినిమాకి వెళదాం, సిద్ధమయ్యాం. తాళం వేసావా ఇంటికి అన్నాడు ఆ భర్త. సినిమాకి వెళ్ళిన తర్వాత ఆ మాట అన్నాడా, ఇక ఆ ఇల్లాలికి గుండె దడ. సినిమా అంతా అయిపోయేంత వరకు కూడా తోచదు. ఇంటికి వచ్చి మళ్ళీ తాళం చూసేంత వరకు ఎందుకన్నారండి ఆ మాట అంటే పీక పుచ్చుకుంటుంది. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అంటే చేతికి అందిన ఆనందాన్ని ఆశాంతం అనుభవించకుండా అర్ధోక్తిలో మనసును దుఃఖపెట్టుకోవడమే అంటుంది విజ్ఞానం. ఇది ఆలోచనతో కూడుకున్న అంశం. గురుగారు, ఇంకొక సందేహం. అక్షింతలుగా వినియోగించడానికి బియ్యాన్ని ఎందుకు ఉపయోగిస్తాం? ఎందుకంటే ఏ గోధుమలో ఏ జొన్నలో వినియోగిస్తే అర్ధాంతరంగా అర్ధంలోనే ఆగిపోతుంది కనుక. అర్ధం అంటే సగం, అర్ధం అంటే డబ్బు, అర్ధం అంటే తాత్పర్యం, అర్ధము అంటే సగభాగము. సగభాగం అనే దగ్గర మనం ఆలోచనను ఆపుదాం. బియ్యం అంటే గింజ. ఆ బియ్యపు గింజ కంట మారకంటే పూర్వం ధాన్య రూపాన్ని కలిగి ఉంటుంది, పొట్టు. ఈ పొట్టు ఉంటేనే ఆ ధాన్యం బియ్యపు గింజ లోన ఉండి భూమి స్పర్శ తాకితే మొలకెత్తుతుంది. పొట్టు విడివడిపోతే బియ్యపు గింజకు మళ్ళీ పునర్జన్మ లేదు, బ్రతికే అవకాశం లేదు. తడి సోకిన, గాలి సోకిన బియ్యపు గింజ అర్ధాంతరంగా విరిగిపోతుంది కూడా. అలా విరిగిపోకుండా పునర్జన్మ లేకుండా ఉండేటటువంటి రూపం పొందిన ఓ బియ్యపు గింజ, పసుపు, కుంకుమ, నెయ్యి నీకు స్పర్శగా సోకిన కారణం చేత ఈ నీ బియ్యపు గింజగా ఉండే బ్రతుకు కలకాలం ఉండుగాక. జన్మరాహిత్యంతో దీర్ఘకాలం ఇలా జీవితాంతం ఉండేదవుగాక అనే సంకల్పపూర్వకంగా అక్షింతలను సిద్ధం చేసి వాటిని తలంబ్రాలుగా ఆశీర్వచనం చేసే సమయంలో పెద్దవారు చిన్నవారి శిరస్సు పైన అలా ఆచరణపూర్వకంగా, వేదపూర్వకంగా, మంత్రపూర్వకంగా అలా ఉంచడం సంప్రదాయం. అక్షింతలు, అక్షతలు రెండూ వాడుతూ ఉన్నాం. క్షతము కానివి అని అర్థం. క్షతము నాశనమయ్యేది అని అర్థం. అది కానిది అక్షత రూపం. నైతత్పురుష సమాసం. గమనిస్తే శాస్త్రం ఇంత సూక్ష్మంగా చెబుతుంది కనుకనే జొన్నలు, గోధుమలు, వడ్లు ఇలాంటి వాటిని వినియోగించవచ్చు. కానీ వీటికి పొట్టు మనం తీయలేం, అవి అలాగే ఉంటాయి. వాటిని మళ్ళీ మనం నీళ్ళలో వేసిన, భూమికి స్పర్శ సోకి విధంగా చేసిన మొలకెత్తుతాయి. కానీ వడ్ల గింజలో ఉండే బియ్యపు గింజ మట్టుకు అలా రూపాంతరం పొందితే ఇక మళ్ళీ పుట్టకలేదు, పునర్జన్మ రాహిత్యం. ఏముందండి వడ్ల గింజలో బియ్యపు గింజ అని మన తెలుగువారు కూడా ఒక సామెతగా చెబుతూ ఉంటారు. ఏం చెప్పినా కూడా ఏముందండి వడ్ల గింజలో బియ్యపు గింజ. చిన్న మాటలోనే ఇంత అర్థం మన వాళ్ళు పెట్టారే. అలాంటప్పుడు మనం చేసేటటువంటి క్రియాకలాపాలు, పనులు ఎన్నింటినీ తమలో నిబిడీకృతం చేసుకుని ఉంటాయో కదా. శుభకార్యాలు ఏవి చేసినా, వివాహం, ఉపనయనం, గృహప్రవేశం, బారసాల ఏవైనా అక్షింతలనే వినియోగిస్తూ ఉంటాం. శివారాధన చేసే సమయంలో మట్టుకు అక్షింతలుగా తెల్ల బియ్యము, పెసలు, నువ్వులు, మినపపప్పు వీటిని నీటితో తడిపి శివుడికి అర్పిస్తాం. అక్కడ నూనె లేక నెయ్యి, పసుపు, కుంకుమ వీటి స్పర్శ ఉండదు. ఎందుకని? శివుడు మోక్షాన్ని అందించేటటువంటి దైవం, కైవల్యాన్ని అందించేటటువంటి పరమేశ్వర స్వరూపం కనుక మోక్షం కావాలి, తడిపిన తెల్లని బియ్యాన్ని శివుడికి అర్పించాలి. మోక్షంతో పాటుగా లౌకికంగా ఉండేటటువంటి కుటుంబ జీవన బంధాలు కూడా దృఢం కావాలి, ఆత్మీయ అనుబంధాలు బలీయం కావాలి. సాంసారికమైన, లౌకికమైన, భౌతికమైన జీవన విధానాలలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి మనం చేరుకోవాలి. అక్షింతలు, పసుపు కలిపిన బియ్యం గింజలను, నేతితో మేళవించిన బియ్యం గింజలను అక్షింతలుగా మనం మార్చి శిరస్సు పైన ధరించాలి. ఇది ఆచారం, ఇది శాస్త్రం, ఇది ధర్మం. ఇది ఒక్కటి మాత్రమే కాదు. ధర్మము అన్నప్పుడు జన్మ పొందకంటే పూర్వమే ధర్మం ఆరంభమవుతుంది. జన్మ పూర్తి అయిన తదుపరి కూడా ఈ ధర్మాచరణ కొనసాగుతూనే ఉంటుంది.
గర్భ ఆదానము, సీమంతము, పుగుంసవనము, జాతకర్మ, నామకర్మ, అన్నప్రాశన, చౌల, ఉపనయన, చతుర్విధ ధర్మ ఆచరణ, వివాహ, ఆ తదుపరి 7 పాక సంస్థలు, 7 సోమ సంస్థలు, 7 హవిస్ సంస్థలు, 8 ఆత్మగుణములు వెరసి 48 సంస్కారాలుగా సనాతన ధర్మం మానవ జీవితాన్ని ఎలా గడపాలో శాస్త్రబద్ధంగా, అక్షరబద్ధంగా, నిర్ద్వంద్వంగా, నిర్హేతుకంగా, సూత్రప్రాయంగా ఇలా అందించింది. అందులో వ్రాయడం దగ్గర నుంచి చదువుకునే వరకు, మాట్లాడడం దగ్గర నుంచి వినే వరకు LSRW అనే 4 పద్ధతులలో మనం జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. అందులో ఒకటి పెద్దలు పిన్నలను ఆశీర్వదించడం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఇలా అంటే సరిపోతుంది కదా, అక్షింతలు ఎందుకండి అంటారేమో అమ్మాయి. శతమానం భవతి శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి అని చెప్పి అన్ని అక్షింతలు శిరస్సులో ఉంచుతారే, ఇది నిజమైన ధర్మం. అందుకే బియ్యం వాడడం. గురువుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.